ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏదైతే ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కాంబినేషన్ తో తెరపైకి వచ్చినటువంటి చిత్రం ఏదైతే సలార్కు సంబంధించి పెద్ద ఎత్తున టాక్ ఉన్నటువంటి పరిస్థితి, ఏదైతే రెండు సినిమాలు కొంత యావరేజ్ టాక్ వచ్చినటువంటి పరిస్థితుల్లో సలార్ అనేది గొప్ప విజయవంతమైనటువంటి చిత్రంగా ఉంటుందనేటటువంటి ఫ్యాన్స్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు. ప్రస్తుతం మనం చూస్తే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఒక ఏపీకి సంబంధించి ప్రధానమైనటువంటి హాల్స్ అన్నీ కూడా హౌస్ఫుల్కి సంబంధించినటువంటి బోర్డ్స్ మనం చూస్తున్నాము. ఏదైతే ఈ రోజంతా కూడా షోస్కు సంబంధించి చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ షోస్ అన్నీ మనము చూస్తే టికెట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయేంత హౌస్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇక్కడకు వెయిట్ చేసినటువంటి ఇక్కడంతా కూడా టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇతర హాల్స్కి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటిది. సినిమా నడుస్తుంది, ఇక్కడికి వచ్చినటువంటి ప్రభాస్ సినిమా చూడాలనేటటువంటి ఒక అభిప్రాయంతో వచ్చినటువంటి ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి ఒక వీక్షకులను మనము అసలు ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయనేటటువంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఇక్కడ కొంతమంది యూత్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సినిమాకు సంబంధించి సలార్ సంబంధించి చూసారా? ఇంకా చూడలేదు బ్రో, చూడాలి. ఎలా ఉంటుంది అనుకుంటా? సూపర్ ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. టాక్ ఎలా ఉంది అసలు? టాక్ అయితేనా హిట్ అంటున్నారు, ఫుల్ హిట్ అంటున్నారు. ఓకే, అంటే గతంలో కొన్ని ఫ్లాప్స్ అయినాయి అంటే యావరేజ్ అనేటటువంటిది ఇది ఎట్లా టాక్ ఉందంటారు? ఇదైతేనా సూపర్ అంటే సూపర్ అంటున్నారు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు, వచ్చిన వాళ్ళకి అనుకుంటే మటుకి హిట్ అంటున్నారు, ఫుల్ హిట్ బాగుంది అంటున్నారు. అది అందుకని వచ్చాం మేమైతే, చూడాలని వచ్చాం. బెనిఫిట్ షోకి అయితే మాకు దొరకలేదు టికెట్లు, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చాం. అందుకనే ప్రస్తుతం యొక్క ప్రభాస్కి సంబంధించి ఎలాంటి అంచనాలు ఉన్నాయి, చూసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళ టాక్ ఎలా ఉంది? ప్రస్తుతం మీరు చూడటానికి వచ్చారేమో. సినిమా అయితే బాగుందండి, సినిమా చూడొచ్చు కూడా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మేము ఇప్పుడు అందుకే చూడడానికనే వచ్చాం మేము కూడా. అది అంటే ప్రభాస్లో ప్రధానంగా ఏంటి అసలు యూత్ కావచ్చు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేటటువంటిది ఏంటి? ఎలాంటి క్యారెక్టర్ అయితే ఇష్టపడతా ఉంటారు ఈ సినిమాలో? అలాంటి ఫ్రెండ్ పరంగా చేశాడు కదా, అది అందరికి బాగా నచ్చింది. అది ఫ్రెండ్ పరంగా చేశాడు, అది అందరికీ బాగా నచ్చింది. అది అంటే గతంలో బాహుబలి అనేటటువంటిది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పరిస్థితులు ప్రస్తుతము. బాహుబలి కన్నా తోపు ఉన్నట్టుండిద్ది అన్న ఇదైతే. బాహుబలి కన్నా తోపు అంటే తోపు ఇది, ఎందుకంటే ఫ్రెండ్షిప్ పరంగా కాబట్టి ఇంకా తోపు సింగ్ చేసినట్టున్నాడు నాకు తెలిసి. అయితే చూడాలి, ఇంకా మేమైతే చూడలేదు. చూస్తే మటుకి ఇది ఎట్లా ఉండిద్దో కానీ ఇంకా చెప్పగలం మేమైతే. అంచనాలు అయితే పైకే హైలైట్, మామూలు సూపర్ హిట్ అసలు హైలైట్ లో ఉంది అంచనాలు అయితే మటుకి. ఈ పరిస్థితి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెద్ద ఎత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ. సార్ చెప్పండి, ఏంటి మీరు ప్రభాస్ సినిమా చూడటానికి? ఇంతకు ముందు చిరంజీవికి ఎంత ఇది ఉందో ఈరోజు ప్రభాస్ కూడా అంత ఇది ఉంది అనుకుంటున్నాను. నేను వేరే థియేటర్ దగ్గర టికెట్ అడిగితే వాళ్ళు లేదన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా మరి దొరకలేదు. అది పరిస్థితి. అంటే టాక్ ఎలా ఉందని? టాక్ అందరూ బాగానే ఉందని చెబుతున్నారు. ఇంత మరి ఈ టైంలో ఇంత హిట్ అనేది మామూలు విషయం కాదు. అది ఈ టైంలో ఇప్పుడు ఏ సినిమా తీసినా కానీ అందరు ఫ్లాప్ అన్నీ అంటున్నారు. కానీ ఈ టైంలో కనుక చిరంజీవి తర్వాత ఈయనే కనిపిస్తున్నాడు నాకు ప్రస్తుతానికి. ఏ యాంగిల్స్లో మీరు ప్రస్తుతం? అంటే మామూలుగా నేను చిరంజీవి సినిమా కోసం నేను టికెట్ వెయిటింగ్ చేసినట్టుగా ఇప్పుడు ఈరోజు ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అది అంటే ఇంతకుముందు ప్రభాస్కి సంబంధించి ఏం సినిమాలు రీసెంట్గా చూసాను? మామూలుగా బాహుబలి చూశాను, మామూలుగా బిల్లా చూశాను, తర్వాత దేనికి అది అదే. ఈ సినిమాలో స్టోరీ ఏమన్నా మీకు తెలిసిందా? పేపర్లో చదవడానికి ఏం తెలియదు, మామూలు చెబుతున్నారు జనాలు. అది కానీ నేను మట్టుకు ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ టికెట్లు దొరకలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. అది పరిస్థితి. ఇంత ఇది ఉందని నాకు కూడా తెలియదు. మామూలుగా ఒకప్పుడు చిరంజీవికి ఉన్న రేంజు ఈయనకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అదే ఇది పరిస్థితి. ఇక్కడ అంతా కూడా ప్రతి థియేటర్ వద్దకు కూడా ఫ్యాన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఏదైతే ప్రభాస్ సినిమా చూడాలనేటటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావటం, వచ్చి టికెట్స్ దొరికితే ఆనందంగా లోపలికి వెళ్ళి సినిమా చూసేటటువంటి క్రమం మరోవైపు. అలాగే ఇక్కడ టికెట్స్ దొరకని వాళ్ళు మాత్రం కొంత అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి. ఎందుకంటే ముందస్తుగానే సలార్ అనేటటువంటి టాక్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సినిమా డెఫినెట్గా చూడాలనేటటువంటి అంచనాలతో వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే లేట్ అయినప్పటికీ కూడా
టికెట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు లేట్ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా సినిమా చూడాలనేటటువంటి అభిప్రాయంతో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తూ ఉంది. ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించి ఉన్నటువంటి అంచనాలకు సంబంధించి చూస్తే కనుక ఒక సలార్ సినిమా అనేటటువంటిది గతంలో ఉన్నటువంటి అంచనాలకు ఏదైతే సినిమాలకు ఏమాత్రమో కూడా తక్కువ కాకుండా రికార్డ్స్ బ్రేక్ చేసేటటువంటి విధంగానే ఉంటుంది. ప్రభాస్ యొక్క స్నేహితుడికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్తో ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫ్రెండ్షిప్ స్నేహానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ప్రస్తుతం మనము చూసినట్లయితే కనుక బ్రదర్ చెప్పండి, ఏంటి మీరు సలార్ సినిమా చూడటానికి వచ్చారా? అవునండి, టికెట్స్ దొరకట్లేదు అసలుకి. బాగా సినిమా కూడా హిట్ అండ్ టాక్ వచ్చింది. అంటే ఏంటి స్టోరీ ఏముందా? స్టోరీ అంటే ట్రైలర్ ప్రకారం అయితే ఒక ఫ్రెండ్షిప్ పరంగా ఉంది, కానీ ఇప్పుడు సినిమా చూస్తే కానీ మనం ఫైనల్గా ఏం చెప్పలేము. అంటే గతంలో ఉన్న సినిమాలకి ఈ సినిమాలకి అంచనాలు ఎలా వేయగలరు? ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రభాస్ అంటే ఏదైనా ఇంకా మనం చెప్పే పని లేదు, అది సూపర్ హిట్ సినిమానే అవుతుంది. అది చూడాలి, చూస్తే కానీ ఏదైనా విషయం చెప్పలేము. గతంలో ఏం సినిమాలు చూశారు రీసెంట్గా? నేను అన్ని రిలీజ్ పిక్చర్స్ వెళ్ళాను. సలార్ వెళ్ళాను, మన సాహో వెళ్ళాను, తర్వాత ఇందులోనే రెబల్ చూశాను, అదే రాధేశ్యామ్ చూశాను, అన్నీ చూశాను, అన్నీ చూస్తాను. ప్రభాస్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మీరు చెప్పండి, ఇక గతంలో చూసినటువంటి సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఈ సలార్కి సంబంధించి ఏమి ఎట్లా చెబుతారు అంచనా? చూడాలి రేపు, ఇంకా చూడలేదు. అవును. హిట్ టాకే ఉంది, బాగానే ఉంది స్టోరీ. అన్నీ చూసాను. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభాస్ సినిమా అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఈ హాల్స్ వద్దకు వచ్చి టికెట్స్ కోసం ఏదైతే ప్రయత్నించేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటిది చెప్తున్నటువంటిది. ఇక్కడ హౌస్ఫుల్ బోర్డులే ప్రతి థియేటర్ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఏదైతే బెనిఫిట్